మన గతంలోనే ఈ అంకిరెడ్డిపల్లికి సంబంధించి ఒక ప్రధాన సమస్య వీళ్ళని పట్టి పీడిస్తుంది ఎస్సీ కాలనీ వాసులు అని చెప్పేసి కూడా మనం గతంలో కూడా కథనాలు ప్రచురించడం అయినప్పటికీ కూడా మనం గతం వన్ ఇయర్ కింద ప్రచురించడం అయినా కూడా ఇక్కడ పరిస్థితులలో ఎలాంటి మార్పు రాలేదు. సో ఇక్కడ సమస్య ఏంటంటే శనిగరం చెరువు అని ఉంటుంది. ఆ చెరువు నిండిన ప్రతిసారి ఇక్కడ ఎస్సీ కాలనీ నీట మునుగుతూ ఉంటుంది. సో మరి పాములు కప్పలు తేళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. వంట సామాగ్రి అంతా మునిగిపోతూ ఉంటుంది. రాత్రులు భారీ వర్షం పడితే దినదిన గణనంగా బ్రతుకులు వెలదీయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు ఆల్టర్నేట్గా ఇళ్ల జాగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు కోరడం జరిగింది. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. సో అక్కడ ఈ సిద్దిపేటకు ఎమ్మెల్యే ఉన్నటువంటి హరీష్ రావు ఇప్పుడు అక్కడ సిద్దిపేటలో మట్టి గణపతులు పెట్టాలి, కలర్ గణపతులు పెట్టాలని ఆడ కలరింగ్ ఇస్తుండు, వెనకాల కలర్ ఫ్లెక్స్ కట్టుకొని. అంటే ఎక్కడెక్కడో ఖమ్మంలో ప్రభుత్వం మంత్రులు విఫలమయ్యారు, ఖమ్మంలో మంత్రులు ఏం చేయలేకపోయారు అని చెప్పి రేవంత్ రెడ్డి ఉపన్యాసాలు ఇస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న హరీష్ రావు మరి నీ సొంత నియోజకవర్గంలో ఇక్కడ చిన్నకోట మండలంలో నీకు పక్కనే ఉన్నటువంటి గ్రామం కనబడతలేదా? మరి ఎన్నేళ్ల నుంచి వీళ్ళు ఈ కష్టాలు ఎలా తీస్తున్నారు? ఇక్కడ శనిగరం చెరువు రెవెన్యూ చెరువేమో శనిగరంలో ఉంటుంది, మునిగిపోయే బాధితులేమో చిలరాంకిరెడ్డిపల్లిలో ఉంటారు. ఇది ఎంతమంది అక్కడనేమో హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ, అది హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది, ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది. ఏళ్ళుగా తెగని పంచాయతీ లాగుంది ఇది ఈ చిలరాంకిరెడ్డిపల్లి సమస్య. సో ఈ చిలరాంకిరెడ్డిపల్లితో పాటు గుండ్రెడ్డిపల్లి ఇట్లా ఇంకా 3-4 గ్రామాలు ఉన్నాయట. ఆ గ్రామాలకు సంబంధించిన భూములు కూడా నీట మునుగుతూ ఉంటాయి. సో చూద్దాం ఇక్కడ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఏంది అసలు వీళ్ళు ఏం కోరుకుంటారు? ప్రధానంగా ప్రతి వర్షాకాలం వస్తే అందరూ ఆనందంగా ఉండాల్సింది పోయి చిలరాంకిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ వాసు మాత్రం భయపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు. వానాకాలం వస్తే బాధపడాల్సిన దుస్థితి ఎందుకు ఉంది, వీళ్ళ పరిస్థితులు ఇలా ఎందుకున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవా జర రెండురిగా ఇళ్ళకి ఏం పోతారు కానీ ఏంది నీళ్ళేంది ఇవన్నీ ఇళ్ళ నీళ్ళు వచ్చి గంట దర్వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి, చేనులు మునిగి చిలకలు పాములు తేళ్ళు అన్ని వస్తున్నాయి. ఉంటాను కట్టగా ఉన్నది, రాత్రి వస్తుందో దొరికించుకున్నా అని గోడలు కొడుతున్నాయి, అంత ఉరుకుతున్నాయి. మాకేమి దీవులు వెళ్ళిపోవాలంటే ఎక్కడ ఏం లేదు. మరి ఏం చేస్తారో సార్ అంత కూడా ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి ఉందా ఈ సమస్య? ఇప్పుడు నా ముసల్లానైనా నేను అత్త ముసల్లానైనా మీ అత్తనాటి నుంచి ఇప్పుడు 40-50 ఏళ్ళు అవుతుందా? అప్పటి నుంచి ఇదే సమస్య, ఇదే సమస్య అవుతుంది, ఇదే లెక్క అవుతుంది. పిల్లలు జలరావు చెప్తున్నాం, అంతేనా? లాగా చెప్తున్నాం సార్. మరి ఏం చెప్తారో చెయ్యండి మీరు, ఏం చెయ్యండి చెప్పమ్మా సార్. వస్తువులు పోతున్నారు, ఎవరు ఏం చెప్తలేరు. ఇక గుట్టలో సాగు చేసుకుంటే మేము చేసుకుంటే మా ఊళ్ళో వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి మమ్మల్ని టౌన్ లోకి తీసుకుపోయారు. ఇక గుట్టలో మంది అంతా సాగు చేసుకుంటారు, మీ ఇంట్లో చేసుకుంటే మాకు అది అంటారు. అది ఇప్పుడు ఎన్ని ఇళ్ళు నీళ్ళ మునిగితే 50 దాకా ఉంటుంది సార్. 50 కాలనీలో 50 ఇళ్ళు మునిగిపోతాయి. ఈ శనగరం చెరువు నిండినప్పుడల్లా 50 ఇళ్ళు నీళ్ళు ఉంటాయి. సమస్య మరి ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్న రోజులు ఎట్లా కాలం వెళ్ళి ఉంటున్నాం సార్. నీళ్ళలో ఉంటాను. పట్టేసుకుంటాను. 2 ఊళ్ళో జాగిమంటే మాకు పోతే అంతే. అంటే మీకు ఇల్లు ఇక్కడ మునిగిపోతే జాస్ ఆపేసుకుంటే టౌన్లో చెప్పు బాబు, నువ్వు ఎన్నేళ్ళ చూడబట్టి ఏంది మరి నువ్వు ఎవరిని అడగలేదా? అడిగితే ఇదే పద్ధతి. ఇగిస్తాం అగిస్తాం అనే వరకు ఇక మేమే ఆడ చేసి పెట్టి చేసుకుంటే టౌన్ లో వరదంగి జేసీ బోర్డు 50,000 ఎత్తుకొని అటే పిక వాడు చచ్చిండు పట్టుకొని తెలియదు. అంతేనా? ఆ జేసీ పని పైసలు అటే పోయినాయి, జాగాలు రాలే. ఇప్పుడు అట్లా కాదు, ఎలక్షన్లు వచ్చినప్పుడు వీడికి మీ ఊరు ప్రచారానికి వస్తారు కదా నాయకులు, బాబు నాడు ఇస్తామంటారు. అయ్యో ఇదే పడతారు ఇస్తామంటారు కానీ దోతి వాళ్ళే పిండుకుంటారు, కలబడతారు. ఇక మా పద్ధతికి చెప్పావా ఏంది మరి ఏం కోరుకుంటారు మీరు? మీకు ఏం కావాలి? ఇంట్లో కావాలి, ఇళ్ళ జాగాలు కావాలి. మరి మీ ఊళ్ళో జాగా ఉందా? ఇళ్ళ జాగా ఇచ్చేంత జాగా ఉందా? మరి ఈమంటే ఏమంటారు? పోలీస్ స్టేషన్ లో పెట్టిరు, మమ్మల్ని పెట్టిరు. మేము 20 మంది దాకా హరీష్ రావు ఇంటికి పోదాం రా, హరీష్ రావుని అడుగుదాం కాలనీలు బట్టి అని హరీష్ రావు దగ్గరికి పోయినాము. హరీష్ రావు దగ్గరికి పోతే హరీష్ రావు లేడు.
మీరు చిన్న కొడుకు మండలం పోండి అన్నారు. ఆ చిన్న కొడుకు మండలం పోయినాం, ఆడ ఎవరు లేరు, ఎవరి నుంచి కాదనంటే మళ్ళీ మరి వచ్చినాం సార్. అంతేనా? సో ఎవరి దగ్గర పోయినా కూడా న్యాయం జరుగుతుంది. చూస్తున్నాం కదా, ఇగో మోకాళ్ళ మట్టి నీళ్ళు అంటారు ఈడ, ఇక మొత్తం ఈడ దాకొచ్చినాయి. ఇంకా కాస్త పోతే మునిగిపోడే మనం. ఇక్కడనే బాత్రూమ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. వెనకాల మీకు కనిపించేదంతా కూడా ఇదే శనిగారం చెరువు అంటే ఇదే. ఎంత దూరం చూస్తే కంటి చూపు మేరలో నీళ్ళు కనబడుతున్నాయి. అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ ఈ బ్యాక్ వాటర్లో మొత్తం చెర్రాంకిరెడ్డిపల్లి మొత్తం ఇక ఈ శనిగారం చెరువులోనే ఉంటుంది మొత్తం. ఇక ఈ ఎస్సీ కాలనీకు 2 రకాల ఉప్పులు ఉన్నాయి. ఈ శనిగారం చెరువులో మునిగి వచ్చే బ్యాక్ వాటర్తో పాటు వెనకాల సికిదిలాపూర్ నుంచి ఆ పైన గుట్టలు ఉన్నాయి కొన్ని. ఆ గుట్టల పై నుంచి వచ్చే ఈ వాటర్ వరదలు కూడా ఈ ఎస్సీ కాలనీ గుండానే వచ్చి ఈ చెరువులో పడతాయి. సో ఇవి బ్యాక్ వాటర్ వెనకకి రావడంతో పాటు ముందు నుంచి ముప్పే, వెనక నుంచి ముప్పే. అక్కడ నుంచి నీళ్ళని అన్ని ఇళ్ళను తడుతూ అన్ని ఇళ్ళను తడుపుతూ అందరి ఆస్తి నష్టం చేస్తూ, కుదిరితే ప్రాణ నష్టం చేసుకుంటూ వచ్చి నీళ్ళు ఈ చెరువులో పడతాయి. ఇక్కడ ఎస్సీ కాలనీ ఇండ్లు ఉండడంతో పాటు ఇక్కడ భూములు కూడా పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరుగుతూనే ఉంటుంది ప్రతి ఏడు. వీళ్ళతో పాటు ఇంకో 2-3 గ్రామాలు కూడా ఇక్కడ మునిగిపోతాయని చెప్తున్నారు. ఇవి కనబడతలేవా నాయకులకు అని చెప్తున్నాను, నేను అడుగుతున్నాను. సో ఎంతసేపు అద్భుతంగా ఉండే కోమటి చెరువును చూపెట్టడము, అక్కడ ఇంకేదో కాలేజీని చూపెట్టడము, ఇంకేదో రోడ్లను చూపెట్టడం, లైట్లను చూపెట్టడం కాదు. సిద్దిపేట అంటే గిది, సిద్దిపేట వెనకాల డార్క్ సైడ్ గిది ఉంది. చెర్లలో ఊర్లు మునిగిపోతున్నాయి, రోడ్లు లేక అధ్వానమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒక గర్భిణీ స్త్రీ ఉండే పరిస్థితి ఏంది, ఇక్కడ చాతగాని ముసలాయిన ఉండే పరిస్థితి ఏంది? బాబు ఈ సందర్భంగా నీ పేరు ఏం పేరు? దుర్గయ్య. ఇప్పుడు ఈ జాగ్రత్త నీదేనా? మరి నీ పశువులు ఎటు పోయినాయి? నీ కొట్టుకపోతే పరిస్థితి ఏంది? పశువులు కొట్టుకపోతే అంతే. ఇప్పుడు పశువులకు దిక్కులేదు, మనుషులకు దిక్కులేదు. ఏదో జల్దీ జల్దీ పక్క కట్టేసుకున్న వాటి సరిపోయేది. కుండపోదామా అని అట్లా పడితే అవి కూడా ఇప్పరాదు. ఓకే, జాగ్రత్త తెలియదు, భూమిని తెలియదు, ఇల్లు కట్టి తెలియదు, జాగ్రత్త కూడా తెలియదు. మా పరిస్థితి నడిచేరు వస్తారు సార్. ఎప్పుడు ఇట్లా అనుకుంటూ పోతారు ఇచ్చే పరిస్థితి వారికి బలేరు, అండుకోడు. సో ఇది ఇక్కడ పరిస్థితులే చూస్తాం. మీకు కళ్ళకి కట్టినట్టు చూపెట్టే ప్రయత్నం చేసినా మన దగ్గర లిస్టు కూడా ఉన్నది. యుధిష్ఠిర వార్త అంటే ఒకరోజు వార్త వేసి పక్కకు జరిగేది కాదు. వాళ్ళకి న్యాయమయ్యేదాకా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా, ఎన్ని రోజులు గడిచినా కూడా వాళ్ళు ఎంబడ ఉంటుంది యుధిష్ఠిర వార్త. ఈ చెర్రాంకిరెడ్డిపల్లికి సంబంధించిన సమస్యలను మనం గతంలో కూడా చాలాసార్లు చూపెట్టినాం, ఇంకా కూడా చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఇక్కడ వాళ్ళు 25 మందికి ఏదో లబ్ధిదారులకు లిస్ట్ ఇచ్చారు, కానీ అంతకంటే ఎక్కువ ఉన్నారు. 100 మంది, 150 మంది ఉన్నారా? 100-150 మంది వరకు ఉంటారు. నిజంగా నేను అనుకున్నా, వీళ్ళు నిజంగా గడ్డకున్నాయి కావచ్చు ఇల్లు, వీళ్ళకి అంతమందికి ఎందుకు? ప్రభుత్వం FTL ఏమున్నాయి, ఎవరు నష్టపోయారు వాళ్ళకి ఇస్తుంది కావచ్చు సర్టిఫై చేసి అని అనుకున్నా. పోయి ఇళ్ళలో చూస్తే అర్థమైపోయింది, అన్ని పెంచులు ఊడిపోతున్నాయి. ఏ ఇల్లు ఎప్పుడు ఊడిపోతుంది తెలియదు. ఎందుకంటే మొత్తం వాటర్ అక్కడ దాకా పచ్చిగా ఉండడం వరకు తేమ వచ్చి పునాదులుగా నిలిపోయి ఇల్లు స్ట్రెంత్ కూడా పోతుంది. అవన్నీ ఏ రాత్రి కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నిజంగా ఇలా 100-150 మందికి ఇది కావాల్సినంత జాగా అక్కడ ఉన్నది. కాబట్టి రాజకీయ నాయకులు కబ్జాలు చేసుకోవడానికి నష్టం లేని ఆ జాగా ఇప్పుడు పాపం ఈ పేదలకు ఇల్లు మునిగిపోతున్న నిరుపేదలకు ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లు రావాలి, వచ్చే విధంగా మనందరం కూడా వీళ్ళు ఎంబడి ఉంటాం. మీరు భవిష్యత్తులో MR వారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళందరూ తీసుకొని తప్పకుండా. ఏమంటున్నా అంటే వాళ్ళు 22 ఇండ్లు కాక వాళ్ళు 120-130 ఇండ్లు ఇచ్చినా సరిపోవు. ఎందుకంటే వాళ్ళందరికీ కావాలి. ఇప్పుడు మీరు చూసారు స్థానికంగా అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, వాటర్స్, ఆ వాటర్స్లు ట్రాక్లు పిచ్చులు ఊడిపోవడం చూసారు, ఇళ్ళలో వాటర్ చూసారు. ఇదే అనుకుంటే దీనికన్నా పరిస్థితి అది కూడా ఉంది. నేనేమంటున్నా 22 ఇండ్లు మంజూరు అయినాయి అవి కాదు, మొత్తం కూడా వీళ్ళకి 120-130 ఇండ్లు మంజూరు చేయాలని నేను మీ మీడియా ద్వారా కోరుతున్నాను. చూడొచ్చు మనం ఇక్కడ మన వెనకాల మొత్తం వాటర్ ఎస్సీ కాలనీ మొత్తం కూడా నీళ్ళనే ఉంటుంది. ప్రతిసారి వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు నీళ్ళనే కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళు అడిగి అవా ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు గిట్లే మేకలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, వాన కొట్టగానే మీరంటే అమ్మ ఒకళ్ళు మాట్లాడేవాడు ప్రభుత్వం అయిపోయింది. టీఆర్ఎస్ వల్ల మొత్తం కబ్జాలు చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు. మాకేం లేదు, మాకేం న్యాయం లేదు. ఏసీ లాంటి వెనకబడే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి కబ్జా చేసుకున్నారు, వాళ్ళకి బానిస బతుకోలే బతుకున్నాం మేము.
టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసుకొని జాబ్ దొరికింది కానీ మీకు మా కేసీలకు 2 గుంటలు మా జేసీలో అప్పుడు మేము ఇంటికి 1000 రూపాయలు వేసుకొని మేము సాఫ్ చేసుకుందామన్నా గానీ మమ్మల్ని సాఫ్ చేసుకొని ఇస్తలేరు. గుంటలన్నీ అక్కడ మొత్తం సాఫ్ చేసుకుంటారు. మాకేం లేదు సార్. ఇప్పుడు ఎస్సీలకు దళితులకు కేసీఆర్ మంచిగా చేసిన అన్నారు కదా మాత్రం మొత్తం అన్ని మునిపోయినాయా? వీళ్ళ సమస్య అయితే ఇక్కడ రాదన్నా సరే ఇక్కడ మీ అందరికి అర్థం కావాల్సిన అంశం ఇంకొకటి ఉంది. అయితే వీళ్ళు చాలా ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇక్కడ నీళ్ళలో మునిగిపోతున్నాయి మా ఇండ్లని, ఇక్కడ ఉండలేకపోతున్నాం. మాకు మా ఊర్లోనే కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉంది, అడ్డగోలు జాగు ఉంది. ఆ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు వీళ్ళు గత పాలకులు అందరూ కూడా అక్కడ భూములు కబ్జా చేసుకొని హ్యాపీగా యథేచ్ఛగా వాళ్ళు భూమి కబ్జా చేసుకురు. మరి ఇక్కడ మునిగిపోతున్నాయి మాకు కానీ గుంటెడు జాగిరని చెప్పి కొట్లాడితే కూడా వాళ్ళకి జాగిస్తలేరు. ఇచ్చిన జాగాలో సాఫ్ చేసుకుంటే కేసులు పెడతారు. అయితే దీనికి సంబంధించి మనం యుధిష్ఠిర వార్త గతంలోనే దాదాపు 1 సంవత్సరం కింద మనం దీనికి సంబంధించిన కథాన్ని టెలికాస్ట్ చేసామని చెప్పినాం కదా. దానికి సంబంధించిన ఇది ఒక కంప్లైంట్ కాపీ. ఇది చూడొచ్చు మీరు. ఈ నోటీసు ఇందు మూలంగా సమస్త చెల్రాంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, చెల్రాంకిరెడ్డిపల్లి గ్రామంలో పాత ఎస్సీ కాలనీ శనిగరం చెరువు బ్యాక్ వాటర్ వలన ముంపునకు గురవుతున్నందువలన ప్రత్యామ్నాయంగా ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 216 సర్వే నంబర్లో గల 2 పడక గదుల ఇళ్ల సమూహం వద్ద ఒక్కొక్కరికి, అంటే వీళ్ళూరికి డబుల్ బెడ్రూమ్లు, ఆ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఒక్కొక్కరికి 1 గుంట అంటే 120 గజాల చొప్పున 25 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించుటకు అర్హులుగా ప్రకటిస్తూ ఇట్టి నోటీసును గ్రామ పంచాయతీ కార్యాలయం చెల్రాంకిరెడ్డిపల్లి నోటీసు బోర్డుకు అతికించమైంది. అయితే ఈ 25 మంది లబ్ధిదారు అని చెప్పి 16 మంది లిస్ట్ ఉన్న దగ్గర 16 మంది లిస్ట్ వేసారు. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో మనమేం కంప్లైంట్ ఇచ్చినాం తర్వాత ఇది 31/7/2023, ఇదేమో 8వ నెల 5/8/2023 నాడు మనం స్థానిక తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఒక మెమోరాండం ఇచ్చినాం. ఏంటంటే సార్ ఇక్కడ మునిగిపోతున్నాయి ఈ కొంతమంది కాదు, చాలామంది ముంపునకు గురవుతున్నారు, వాళ్ళందరికీ కూడా మీరు పునరావాసం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థానం కేటాయించాలి, అర్హులందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం ఒకటికి ఇది కూడా కాపీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 5/8/2023. ఇప్పటి వరకు 2023 అంటే ఇప్పుడు 2024 దాదాపుగా మళ్ళీ సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి మళ్ళీ నోటీస్ లేదు, ఎలాంటి జాగాల కేటాయింపు జరగలేదు, వీళ్ళను పునరావాస ప్రాంతాలకు తరలించలేదు. సో మొన్న వచ్చిన వర్షం కంటే ఇంకొంచెం ఎక్కువ వస్తే కనుక ఇలా కొట్టుకపోయి ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఎక్సైజ్ చేస్తుందా ఈ ప్రభుత్వం? అంటే ఎక్సైజ్ ఇవ్వడానికి కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, తహసీల్దార్, ఎంపీడీఓ. నష్టం జరిగిన తర్వాత అంటే ప్రతి ఏడు వీళ్ళకి ఇది తంత అయిపోయింది. ఎంపీడీఓ వచ్చి ఇప్పుడే వచ్చి అంత చూసిపోయిందట. అలా ప్రతి ఏడు ఎంపీడీఓ వచ్చి మునిగిపోయినా చూసుకొని పోయే బదులు వీళ్ళకి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుంది కదా. వీళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలు తరలించి వాళ్ళకు జాగ చూపిస్తే కనీసం గుడిసెలను వేసుకొని బతుకుతారు కదా. గడ్డ మీద గుడిసేసుకొని బతికినా సరే ఆగమ్మా, ఆడ గడ్డ మీద గుడిసేసుకొని బతికినా సరే కానీ నీళ్ళు ఉండేవి, ఇబ్బంది లేకుండా గడుపుతారు. ఇక్కడ బంగ్లా కట్టుకుంటే ఏం లాభం నీళ్ళలో మొత్తం మునినాక? ఇక్కడ ఎంపీడీఓ కానీ తహసీల్దార్ కానీ స్థానిక ఎమ్మెల్యే అయితే ఎప్పుడన్నా ఎమ్మెల్యే అవుతాడు నీళ్ళు ముడినప్పుడల్లా ఎప్పుడు రాడా? ఆ ఎమ్మెల్యే అయితే ఆయనతో కూడా దిక్కుండట. ఓ బయటకు పోయి నరుకుతా ఉన్నాడు. ఖమ్మంలో 3 మంత్రులు ఏం చేసిర్రు, ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, మీ మామ ఏం చేస్తుండు, 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టినా కేసీఆర్ ఏం చేస్తుండు ఫామ్ హౌస్లో వండుకొని. మరి అక్కడ పక్క రాష్ట్రంలో జగను 5 ఏళ్ళు మాత్రమే అధికారంలో ఉన్న వైఎస్ జగను ఇలా గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో నీళ్ళ తిరుగుతుండు. మరి 10 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన కేసీఆర్ ఎందుకు క్షేత్రస్థాయిలో పోతలేడు? విమర్శించే ముందు చూసుకోవాలి. దయ్యాలు వేదాలు వలిచినట్టున్నాయి మీరు చెప్పే మాటలన్నీ. మరి మీరు ప్రజల సంక్షేమం ఎంతవరకు చూసారు? ఇది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సమస్య కాదు. ఇది కొన్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య. ఇది కొత్త సమస్య కాదు. మరి ఎందుకు ప్రభుత్వాలు మాత్రమే కానీ పరిస్థితుల్లో ఎందుకు మార్పు రావట్లేదు? మరి ఈ ప్రజలంతా పాపం వాళ్ళ గొంతు నొక్కేస్తారు, తిరగబడే పరిస్థితి లేదు. వాళ్ళు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇట్లా వదిలేస్తారా? ఖాళీ ఓటు బ్యాంకు మాత్రం వాడుకుంటారా మీరు ఎన్నికలు వచ్చినప్పుడే?
చూద్దాం ఇంకా ఇంకింత మనం దగ్గరికి వెళ్ళి కూడా ముప్పున గురైనాట ఆ పరిస్థితి చూపెట్టే మొత్తం ఏమి ఇంట్లో బియ్యం అన్ని ఖరాబ్ అయినాయా చెప్తారు మొత్తం నీళ్ళు వేరే సార్ అన్ని నీళ్ళు తినలేదు ఏం లేదు సార్ వాన పడ్డప్పుడల్లా తినదాకా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి సార్ నీళ్ళు అన్ని ఎత్తిపోసుకుంటున్నాం సార్ మా పరిస్థితి ఏంటి సార్ ఎన్నేళ్ళ నుంచి ఉందమ్మా ఇట్లా పరిస్థితి ఇప్పటికి 5 ఏళ్ళే సార్ ఇట్లా ఉండబట్టి మీకు ఎప్పుడు న్యాయం జరగలేదు ఎప్పుడు జరుగుతలేదు సార్ నాకు న్యాయం చేయరు సార్ ఇప్పుడు ఎవరైనా అధికారులు వచ్చిపోయారా మరి మీకు నష్టపోయినావు ఇంట్లో సామాన్లు నష్టపోయినావు ఇల్లు ఆస్తి నష్టం జరిగిందని ఏమైనా రాసుకపోయారా ఏం రాసుకోవాలి వచ్చి చూసుకొని పోయారు సార్ చూసుకొని పోయారు సార్ ఇది మొత్తం లీల వానకాలం వచ్చినప్పుడు లీలాలనే ఇక అది బాత్రూమ్ మీదేనా అది ఈ మొత్తం ఈ బాత్రూంలో నీళ్ళు కూడా పోవు కదా బయటకు పోవాలంటే కూడా ఈ మహిళలు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత నీళ్ళు ఉన్నప్పుడు మహిళలు బయటకు పోవాలంటే ఎట్లా ఎటు పోతున్నారు వాళ్ళ ఇక ఎక్కడ ఏ ఇంట్లో అది మీ ఇల్లేనా మొత్తం మీ ఇంట్లోకి మొత్తం నీళ్ళు వస్తాయి ఇక అంతేనా ఇంకొంచెం గట్టిగా వాన పడితే మొత్తం నీళ్ళు ఇంటనే మొత్తం వస్తాయి ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి వచ్చినాయి కాబట్టి కొంచెం బయటకు వచ్చినాయి ఇప్పుడు గట్టిగా కట్టింది కాబట్టి మొత్తం రిండి ఏంది మరి మీ పరిస్థితి నిత్యం రోజు జీవితం ఎట్లా కలవాలి రోజువారీ జీవనం ఎట్లా నడుస్తుంది వంట చేసుకోవాలంటే తినాలంటే ఇప్పుడు నువ్వు కాలేజీకి పోవాలో చదువుకోవాలంటే ఏంది పరిస్థితి ఏం సార్ ఇట్లా వర్షం అయితే ఇట్లా అనుకుంటున్నారు పిల్లలకి నిద్ర లేదు ఏం లేదు ఎక్కడున్నాము సగానికి వచ్చినాయి రాత్రి 1కి లేచినాం 8కి వచ్చినాయి నీళ్ళు ఒకటి లోపలికి మొత్తం వచ్చినాయి లోపలికి లేచి అది చదువుకుని అన్ని నానిపోయినాయి చూసారా కబ్జాలు చేసుకొని కోటలు మేటలు ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కట్టుకున్నాడేమో ప్రశాంతంగా తెలందాక నిద్రపోవాలనా పేద ప్రజలందరేమో తెలందాక ప్రపంచమంతా కంటిన్యూ నిద్రపోతుంటే వీళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటా కరెంట్ లేదని ఏడ పాము వస్తుందో ఏడ తెలొస్తుందో ఏడ కరెంట్ శాఖ చూస్తామో అని భయపడుకుంటున్నా ఏ దేశంలో ఉన్నాం మనం ఏ ప్రపంచంలో ఉన్నామో మనం వెనకటి కాలంలో ఉన్నాం ఏదో యుగంలో ఆఫ్రికా ఖండంలో ఉన్నాం మనం భారతదేశంలో ఉన్నామా సిద్దిపేట అసలు రాష్ట్రానికి దేశానికే రోల్ మోడల్ అని చెప్తామే అభివృద్ధికి తలమానికమని చెప్తాం కదా చూసిరు కదా ఇది సింగిడినే మించిన రంగుల కోట సిద్దిపేట పరిస్థితి ఇది కోమటి చెరువు రంగులు కోమటి చెరువు హంగు ఆర్భాటాలు కాదు సిద్దిపేట అంటే చెర్ల అంకిరెడ్డిపల్లిలో చెదిరిపోతున్న చెర్ల అంకిరెడ్డిపల్లి సిద్దిపేట అంటే రోడ్లు చక్కగా లేకుండా బొడిగేపల్లిలో కూడా నిన్ననే మన వీడియో చూసినాం సింగర్ కనకవ్వ పాట పాడింది దాని మీద ఎప్పటి సమస్య అది మరి ఎక్కడ ఊర్లు ఇవన్నీ సిద్దిపేట నియోజకవర్గంలో కాదా హరీష్ రావు చెప్పాలి ఇది సిద్దిపేట కాదు నా నియోజకవర్గం కాదు నాకు సంబంధం లేదని చెప్పాలి ఎంతసేపు రంగుల మేడలు అద్దాల మేడలు కోటలు సిద్దిపేట డార్క్ సైడ్ మీరు చూడలేదు అసలు ఇంకా సిద్దిపేట రోడ్లు సిద్దిపేట చెట్లు కాదు ఏంది ఇది ఎవరైనా పేషెంట్లు ఉంటే ఎవరైనా చాతగాని వాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఇది రాజన్న ఒక్కసారి లోపలిది పెట్టు లైట్ కూడా చీకటిగా చూడండి ఇదంతా పదనొచ్చింది ఒకటి లైట్లు కూడా ఒకసారి వైర్లు ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయితే గోడలకు షాక్ వస్తే వీళ్ళ పరిస్థితి ఏంది ఇంటి రాజుల పరిస్థితి ప్లాస్టిక్లో చూడు వైర్లు అన్నీ బయటనే ఎలుకలు వస్తాయి పాములు వస్తాయి కప్పలు వస్తాయి ఎలుకలు వస్తాయి వైర్లు కొడితే వీళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మొత్తం లోపల నీళ్ళు వస్తే ఇక్కడ పడుకునే పరిస్థితి ఉండదు అంత హైట్ వచ్చినాయి అంత హైట్ వాటర్తో పాటు ఇక నీళ్ళలో పడుకోవాలి మీరు ఇక పండుకుని కూడా ఎక్కడి నుంచి ఏ ఆపద ముందుకు వస్తుందో తెలియదా ఇది చెల్రాంకిరెడ్డిపల్లిలో దళితుల పరిస్థితికి ఇట్లుంది దళిత కాలనీ ఎస్సీ కాలనీ పరిస్థితికి ఇట్లా ఉంది మిగతా అందరు ఈ సిచ్యువేషన్కి ఇట్లుంది చూడురిగా కళ్ళు తెరుచుకొని ఆడ ప్రసంగాలు ఇచ్చుడు కాదు నిన్న ఒక్క స్టాటస్ పెడితే చాలా మంది మిత్రులు అడిగారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని అడుగు రాబాయ్ అని కేసీఆర్ తిడితే మీకు అంత బాధ అనిపిస్తుందా 10 ఏళ్ళ కోళ్ళు వెలగబెట్టింది ఏముంది కేసీఆర్ అల్లుడు హరీష్ రావు వెలగబెట్టింది ఏమో చూసి కనబడుతుంది కదా మీకు కళ్ళకి గజ్వేలు ఎమ్మెల్యే గెలిపిస్తే ఆడ మామకు పత్తకుండడు కేసీఆర్ ఇంతవరకు నియోజకవర్గంలో తిరిగిన పరిస్థితి లేదు ఒకసారి పోయి అసెంబ్లీలోకి పోయి ముఖం చూపెట్టిన పరిస్థితి లేదు నియోజకవర్గ సమస్యలు వస్తే ఏడికి పోనా తెలియదు మూడు పాములు
పాములు వచ్చినాయా? మేము పాములు ఇళ్ళకి ఏడొచ్చానే ఈ పాముల కావలో ఉన్నాం. అబ్బా ఏడాది కింద సేమ్ ఇదే టైం ఇక్కడికి వచ్చిన సేమ్ ఇదే సమస్య సేమ్ ఏడేసిన పొంగల్ అనే ఉంది. ఏం మార్పు రాలే అప్పుడు మార్పు రాలే ఇప్పుడు కూడా రాలే. పాముల కావలో పెద్ద పెద్ద పాములు వచ్చినాయి పొద్దుగాల కొట్టిన మాట్లాడి కొట్టినా కానీ అక్కడే ఉన్నాయి కొనుక్కున్నాం కట్టుకున్నాం ఈడు ఎందుకు కట్టిండ్రు అని వచ్చి అడుగుతుండ్రు పెద్ద పెద్ద సార్లు ఈడెందుకు కట్టిరని అడుగుతురా మరి జాగలున్న కడ కట్టుకున్నాం బాంచన్ మరి పాములు తేళ్లు చచ్చి దొరబట్టే పండటానికి కూడా ఇది కావాలి. మరి అదే పెద్ద పెద్ద పెద్దలు కట్టి నీళ్ళు చూపెడతా కూలగొడతారట కూలగొడతారు ఇక ఏం చేస్తారు మరి అడుగు వాళ్ళు వచ్చినప్పుడు అడుగు అవునయ్యా మరి ఇదే అడిగినా పట్టించుకోరు బాంచను అడిగినా నీళ్ళు మోకాలు ఇక గట్లున్నది మా పరిస్థితులు బాంచాను నిద్రలు లేక రాత్రి తెల్లదాకా నిద్రలే పోలే మేము చూసారు కదా వయసు మీద పడ్డోళ్ళు పాప పెద్ద మనసు ఇంత మంది ఉన్నారు ఇంత బీపీ టాబ్లెట్ వేసుకొని మంచిగా హ్యాపీగా వండుకోవాల్సిన పరిస్థితులలో ఈ వానకు ఏడ వరద వచ్చి కొట్టుకపోతామని భయంతో బిక్కు బిక్కు అని కూడా బతకాల్సిన పరిస్థితి. మేము వీళ్ళందరినీ సమన్వయం చేసినాం. ఎక్కడికి మేము పోయిన సంవత్సరం వచ్చిన తర్వాత అందరూ సమన్వయం చేసి వీళ్ళ కులాన్ని ఊళ్ళో పెట్టి 100 అయితేనే లెక్క అన్నారు. 100 అయితేనే కరెక్ట్ వరద ఊకున్న తర్వాత మీరు ఎవరో ఉన్నారంటే 25 మంది బాతులు గుంట ప్రపోజల్ పంపినాం. కలెక్టర్ ఆఫీసులో మన ఇరిగేషన్ వాళ్ళను రెవెన్యూ వాళ్ళు సర్వే చేశారు. ఆ 200 వాళ్ళు వీళ్ళందరినీ సమన్వయం కలిసి కూకుని తర్వాత నష్టం జరిగితే అది ఉన్నది 3-4 ఎకరాల తర్వాత ఇస్తారని ముందు సర్వే చేసి కలెక్టర్ ప్రపోజల్ పంపారు. అన్నీ ఉన్నది. ఎంఆర్ఓ గారితో ఇప్పుడు మాట్లాడినాం ఫోన్లో ఎంపీఓ గారు వాళ్ళ 25 మంది మనిషి గుంట సర్టిఫికేట్ ఇక్కడ ముంపు గురయ్యేది ఓన్లీ 25 మంది అయినా ఇంకా ఎక్కువ ఉన్నారు అంటారు. ఇది ఎక్కువ ఇప్పుడు నష్టం జరిగేది 25 మందికి సర్టిఫై చేశారు. ఒక వాస్తవం చెప్తుందంటే ఇది ఒక 120 సంవత్సరాల కింద ఉన్నది కాబట్టి అంత ఇంత లేకుండే ఇది అక్కడ దాకా ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం మట్టి పుట్టుకోపోయిన తర్వాత నీళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చే వరకు ఎక్కువ వచ్చింది. వాస్తవం కావాలంటే ఒక 120 కుటుంబాలకు బరాబరి కావాలి పటా సర్టిఫికేట్లు. దానికోసానికి మళ్ళీ మేము దీని సో ఇప్పుడు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా 120 మంది కావాల్సి ఉంది అని మీరే అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ గ్రామజనగా ఒక 100 మంది సర్టిఫికేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న మోటివేషన్ అంటే ఇల్లు కట్టద్దంటే సుధా కడుతురు. అక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది మరి ఇక్కడే కడుతున్నారు అంటే ఇప్పుడు నేను మీ తరఫున నేను మాట్లాడలే కానీ ఇప్పుడు కట్టొద్దంటే కడుతున్నారు అంటే అక్కడ వాళ్ళ సర్టిఫై సంవత్సరాలు 25 మంది సర్వేలు పంచినాం. ఇప్పుడు మీకు రూల్ ప్రకారం ఇరిగేషన్ ప్రకారం FTL ప్రకారం ఇవ్వాలని వాళ్ళు సర్వే పంపారు. ఒక వారం రోజులు వాళ్ళ యువకులు కానీ వాళ్ళు వాళ్ళన్ని సర్వే చేసిన మొన్న దాకా ఏంటంటే వాటికినే వస్తాయని వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ సర్వే చేసి పంపారు. మేమేంది డిమాండ్ చేస్తామంటే ఇక్కడ ఎస్సీ కాలు అందరినీ మనం వీళ్ళు ఏంటంటే ఒక్కరికి వచ్చే వరకు ఇంకొకరు నాకు కావాలనుకుంటారు. వీళ్ళందరూ సమయం పరిచి బుద్ధగిచ్చి మనం కొట్టాడదాం. మన భూమి బొచ్చాడు ఉన్నదని మిగిలిన 100 మంది కావాలంటారు. ఇప్పుడు నా దగ్గర కూడా దానికి సంబంధించిన లిస్ట్ ఉంది, నోటీస్ ఇదే కదా 25 మందికి సంబంధించింది. 25 మందికి సంబంధించి అలాట్ చేస్తున్నట్టుగా నోటీస్ కూడా వేసారు. ఎక్కడెక్కడనే ఉంది ఇది అక్కడ ఉంది. ఇది ఏముందంటే ఒక ఇరిగేషన్ రిపోర్ట్ కావాలంటే ఇరిగేషన్ ఎక్కడ దాకా వస్తాయి వాటర్ దాని రిపోర్ట్ మొన్న మేము తీసుకొచ్చి రిపోర్ట్ చేసాం. సో మిగతా మీరు అన్నట్టుగా 100 మంది కూడా ఇప్పుడు 100 మందిలో 25 మంది సగం మంది 100 మంది వీళ్ళకి ఎందుకైనా పోయేటట్లేదు. విడుదల వారీగా మీరు కట్టుకుంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే 10-15 లక్షల రూపాయలు. నేను ఏమంటున్నా కావాల్సినంత జాగా ఉంది అందరికి. ఇప్పుడు 100 మంది కాకపోతే 120 మంది కావాల్సినంత జాగా ఉంది. ఇంకొకటి చెప్తాం దాదాపు ఒక 30 మంది దాకా మేము ఇన్నే ఉంటామని చెప్పేసి అట్లా ఉన్నారు. కొందరు ఏమంటే ఇప్పుడు కట్టుకుంటే 10-15 లక్షలు అయితే ఈ 25 మందికి ఏం చేయాలి శాస్త్ర పరిష్కారం ద్వారా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రేపు గవర్నమెంట్ తో కొట్లాడడం. ఈ 25 ఉదాహరణకు ఫస్ట్ విడతలుగా 10 రూములు మంజూరు చేసి కట్టుకుంటే ఇంకొక 15 మంది చేసుకొని విడుదల వారిగా మంత్రి గారు చూసుకొని ఎమ్మెల్యే గారు చూసుకొని తీసుకుపోయి గవర్నమెంట్ కొట్లాడమనే ఆలోచన పోతే ఒక్కసారి ఈ ఇల్లు చూడరు ఇల్లు అవుతారని చూడరు. ఒకసారి ఈమె పరిస్థితి ఒకటే ఏంది మరి ఇంట్లో ఎట్లుంటున్నావు ఎప్పుడు ఏ రాత్రి ఊలిపోతుందో తెలుస్తుంది కదా. అన్ని సామాన్లు పెట్టుకున్నా మొత్తం బియ్యం సంచి రాలింది. బియ్యం ఆడేసినాయి కోతులు బుక్కుతాయని పోయా బాంచాలి నీళ్ళు ఎత్తిపోసినా కానీ నీళ్ళు ఎత్తిపోసినా ఒడతలకు బాంచాను కాలు మొత్తం ఎంత ఒకసారి ఆయన బాంచాను మరి ఎత్తిపోసిన ఇంకా పొద్దుగా ఈ నీళ్ళ మీరు బయట లోపలికి రాగలుగుతావు రాదన్న ఏం చేయాలి కొంచెం లైట్ కనిపిస్తుంది ఏమన్నా
ఎట్లుంటాం సో చీకట్ల ఇలా చూపెట్టే పరిస్థితి కూడా లేదు, కరెంట్ లేదు, గోడ ఏ పరిస్థితి గిట్లుంది. ఎప్పుడు ఏ రాత్రి ఊలిపోదో తెలియని ఇంట్లో నివాసం ఉంటుంది ఈమె. ఇది చెల్రాంకరెడ్డిపల్లిలో పరిస్థితి. చెప్పండి బ్రదర్, ఈ ఇల్లు మీదేనా? ఈ ఇల్లు మీదే. సో ఈడి దాకా కూడా మునుగుతాయా? మొత్తం ఇక్కడ దాకా వస్తాయి వాటర్, ఇక్కడ దాకా వస్తాయి వాటర్ మొత్తం. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితిగా ప్రతి సంవత్సరం ఎవరు పట్టించుకోరు, ఏం లేదు. వస్తారు చూసుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంతవరకు దాకా మరి వచ్చినాయి భూమి జాగాలు వచ్చినాయి, ఆడిస్తాం ఈడిస్తామన్నారు, ఎవరు ఇవ్వలేదు. వచ్చిన విషయం తెలుసా మీకేమన్నా? ఆడ ఇచ్చారట కదా డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్ అంటే ఉన్నోళ్ళకే ఇచ్చారు, అది ఇట్లా కంపల్సరీ అది ఉన్నోళ్ళకే ఇచ్చారు. లేని వాళ్ళ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడన్నా, పెట్టలేమో పరిస్థితులు అని చెరువులో కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు దాకా ఎవరు వచ్చి ఇక తీసుకొని భూమి జాగాలని కూడా ఎవ్వరు ఇవ్వలేదు. ఇది మాకేందంటే వర్షాకాలం చిన్నపిల్లలు ఉన్నారు, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, వర్షాలు కొడితే మొత్తం పోతాయి అన్నమాట. మొత్తం ఎంత పట్టుకొని పోతుంది? మొత్తం ఏందమ్మా ఆ ఇల్లు మీదేనా? వారు మొత్తం ఆడదాకా వచ్చింది, పిల్లలు ఉన్నారు సారు. మరి ఏం చెప్తారో వీడికి మొన్న వచ్చి ఇప్పుడు వచ్చి బెడ్రూమ్లు అన్నారు, ఇవ్వన్నారు అవ్వన్నారు, ఏవి లేవు. నాకు ఇద్దరు కొడుకులు ఇంకా పోయి చూడు మా ఇల్లు ఇదే మీ తవ్వ, ఇదే తవ్వ బాంచను. ఇక నీళ్ళన్నీ వస్తాయి. మీకు ఇటు ముందటికి వెళ్ళి చెర్లకెళ్ళి నీళ్ళు వస్తాయి, అటు మీకు నీళ్ళు అట్లా దాని పంచి బజార్ పంచి పట్టి వచ్చి అంతా కొట్టుకొని వచ్చింది, అంతా మట్టి అయ్యా కొట్టుకొని వచ్చింది బాంచను. ఇక మా ఇల్లుని ఏం చేస్తారో అంత పగన మేము అంత జారుతాను. మొత్తం నిండిపోతాయి ఇవన్నీ పైనకి ఇంక ఇట్లా వారి ఆ మోరుందా మోరు నిండిపోయి మళ్ళీ ప్రెషర్ అక్కడ దొరకస్తాయి వాటర్. అంతేనా? ఇప్పుడు మీకు చెరువుతో పాటు ఇటు పైనుంచి వచ్చే నీళ్ళతో కూడా ముంపుంది. ఆల్రెడీ వీడియో చేసిన ప్రతి ఒక్క వీడియో తీసిరా? ఓకే ఓకే. రోడ్డు పోసిరు, దీనికి ర్యాంప్ పోయాక దీని మీద మట్టి పోసి ఈ వర్షానికి మట్టి కొట్టుకుపోయి ఇగో ఈ ఇండ్లు చూడండి, ఈ ఇల్లు చూడండి, ఆ ఇంట్లోకి వాటర్ డైరెక్ట్ అన్నది. ఇవన్నీ వాటర్ దీన్ని పట్టించుకున్న టోలు లేక నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. క్లీన్ కూడా లేవు, చూడండి మొత్తం దీన్ని పట్టించుకుంటే కరెక్ట్ గా. ఇది నిజంగా ఈ ఊరి పేరు సార్థకత చేస్తున్నట్టే ఉంది. చెర్లాంకిరెడ్డిపల్లి నిజంగా చెర్లు ఉంది, మొత్తం చెర్లనే, మొత్తం నీళ్ళనే. ఇగో చూడండి ఏంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఎట్లా ఎంతమంది ఉంటారు ఇంట్లో? చిన్నపిల్లలు ఉన్నారా? మరి నైట్ అంతా చిన్నపిల్లలతో ఎట్లుంటారు ఇంట్లో? ఉంటున్నాం ఇక మంచాల మీద కూర్చున్నాము. నైట్ అంతా జాగారం చేసాడు. ఇక అప్పుడు 4 గంటల నుంచి ఇదే పరిస్థితి, అక్కడ దాకా కూర్చుని దాకా తట్టినాయి, అన్ని పైన పెట్టుకున్నాం, ఇక కూర్చున్నాం. నీళ్ళని ఎత్తిపోసుకుంటా ఉండాలి. ఎత్తిపోసిన కొద్ది కింది నుండి ఊరుతున్నాయి, రెక్కలు నొప్పి పెట్టిన ఎత్తిపోసి పైకి తీసుకోవాలి చూడవు. అంటే ఎప్పుడు నీళ్ళలో ఇల్లు ఉంటే ప్రతి సంవత్సరం తడిచిపోయి తొందరగా ఇల్లు కూడా ఊలిపోయే అవకాశాలు ఉంటాయి. అయ్యో చూడిపోయింది అంటే మొత్తం మురిసి కింద చూడండి ఒక్కసారి ఎట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో చెల్రాంకిరెడ్డిపల్లి వాసులు ఉన్నారు. అందుకే అన్న నేను 22 ఇళ్ళతో సరిపోని చెప్పింది. మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి, వాటర్స్ అన్ని. నేను ఏమంటున్నా అంటే అన్న చిన్న విషయం, నేను ఏమంటున్నా అంటే ప్రతి ఇండ్లు ఎవరైతే కాలనీలో అన్నారు కదా 120 అయినా పర్లేదు, మొత్తం క్వార్టర్స్ మొత్తం అన్ని ఇదే పిచ్చులు పోడు రాకులు వచ్చుడు అన్ని ఇండ్లు మొత్తం టోటల్ గా మొత్తం నీళ్ళలో ఉంటాయి కదా. ఆ రకంగా కాదు 22 ఇళ్లకు 2వ విడత 3వ విడత కాదు, ఇస్తే అందరికి ఇవ్వాలన్న. ఇదైతే వర్షం పడితే చూసినాం కదా, సలాకాలు ఇట్లా అన్ని తేలినాయి స్లాపు. వాళ్ళ పరిస్థితి ఏంది? రాత్రి 3 గంటల నుంచి వర్షం కొడితే మీరు చూస్తున్నారు స్థానికంగా నీళ్ళు అయితే వాటర్ అయితే చూస్తున్నారు. ఇంత పరిస్థితి చూసినాక ఇగో బియ్యం చూడండి ఎట్లా తడిసి ముద్దలైన ఈ బియ్యం వీళ్ళు ఏ రకంగా తింటారు? నిద్ర లేదు, తిండి లేదు అన్నట్టుగా ఒక రకంగా ఇది పరిస్థితి. నేను అనేది 22 ఇండ్లు కాక మొత్తం 120 ఇండ్లు. వీళ్ళు ఎంత మంది ఉన్నారు ఎస్సీ కాలనీ, వాళ్ళందరికీ అరువులుగా ప్రకటిస్తేనే మొత్తం అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. బడికా నుంచి బడికా నీళ్ళ ట్యాంక్ ఉందా, ఆ టాకి కాడ మొదలు పెట్టుకొని డైరెక్ట్ మా ఇళ్ళలో వస్తుంది. తెల్లని దాకా నిద్రలు ఉన్నాయి, వాన పడితే పొద్దున దాకా ఏం కథనో మరి. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ ఏ పని అయితే లేదు మాకు. మరి ఎందుకోసం చేస్తలేరో అర్థం అయితే లేదు. ఎప్పుడు కోళ్ళగా భయం. బాధపడకమ్మా, బాధపడదు. అయ్యో ఏం చేస్తుంది మొత్తం ఇంట్లోకి పోతే వాళ్ళు వండుకునే దుస్థితి. అది ఏం చేస్తారు సరే
బాధపడదామా బాధపడద్దు ఏడు సేమ్ రాదు వాళ్ళని ఎదిరించాలి మొత్తం పర్యాలే ఉన్నాయి ఇల్లు ఎప్పుడన్నా 30-40 ఏళ్ళ కింద ఇచ్చిన ఇల్లు కావచ్చు అవి ఇవి క్వార్టర్స్ 40-50 ఏళ్ళ కింద ఇచ్చిన పిల్లలు మేము కోళ్ళగమ్మేదాకా తెలియదు వీళ్ళ పరిస్థితి అట్లే ఉంది అటు మాది అట్లే ఉంది ఈ క్వార్టర్స్ మొత్తం అట్లే ఉన్నాయి అప్పుడు ఇచ్చిన క్వార్టర్స్ మొత్తం అట్లే ఉన్నాయి అందరు అట్లనే ఉన్నది ఎవరిది ఏమైతుందో ఏ రాత్రి ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు మాకు వానకాలం వస్తే దేశమంతా పండుగ అయితే మీకు మాత్రం భయమే ఇక వానకాలం వస్తుందంటే భయపడే అయ్యా ఇళ్ళల్లో నీళ్లు చూడరాదు నీళ్లు చూసి ఇళ్ళల్లో ఎట్లెట్లున్నాయో చూసి మాట్లాడు ఇట్లాంటి ఇళ్లలో ఉండే కంటే గుడిసేసుకున్నారే గడ్డ మీద ఊరుకు గడ్డ మీద గుడిసేసుకున్నారే ఉంటారు కదా మరిగా ఎవరు చెప్పకపోయారు వాళ్ళు ఇల్లు వరదలు చూడుకోండి సార్ మేము అబద్ధం ఆడితే చూడుండ్రి చిన్న చిన్న పిల్లలు అయిరి నీళ్లు చూడరు సార్ గిన్నె ఉన్నాయి నీళ్లు చూడరు వాగు చూడరు చెరువు చూడరు గిన్నె ఇళ్ళ దగ్గర రోడ్డు కన్నా పొమ్మన్నా పోదు కదా సార్ అట్లా చెప్తలేరు బాత్రూమ్లు ఇల్లు మొత్తం కూలిపోయింది ఇప్పుడు ఈ నీళ్ళలో పోవాలి ఎందుకు మరి వాన పాము వచ్చే తేలు వచ్చే పొక్కలు ఏం చెప్తాడు ఏం చెప్తలేదు అంతేనా ఓట్ల మందమే కనబడతారు అంతేనా మళ్ళీ కనబడరు చూసుకుంటా పో అయితే పొక్కలు చూసుకుంటా పోతాను ఇక సెప్టెంబర్ 7న ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లో నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అందులో భాగంగా చిన్నకూరు మండల సమస్యలు, మరీ ముఖ్యంగా శనిగరం చెరువు ద్వారా నష్టపోతున్న చెర్లంకిరెడ్డిపల్లి కావచ్చు, అనంతసాగర్ కావచ్చు, గుండారెడ్డిపల్లి 3 గ్రామాల పంట పొలాలు, దానితో పాటు చెర్లంకిరెడ్డిపల్లి గ్రామ ఎస్సీ కాలనీ పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందని నేను వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు అవన్నీ సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతోని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి సమస్యను ఫోన్ ద్వారా తెలుసుకొని మా గ్రామస్తులకు హామీ ఇస్తున్నట్టు నా ద్వారా తెలియజేయమని ఒక మాట చెప్పిండు. ఎట్టి పరిస్థితుల నష్టం జరుగుతున్న ఏవైతే కాలనీ ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లకు గుంట చొప్పున లేదా 2 గుంటల చొప్పున మా గ్రామంలోని సర్వే నంబర్ 216 గవర్నమెంట్ ల్యాండ్లో పట్టాలు అందజేసి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తామని మరీ ముఖ్యంగా చెప్పడం జరిగింది. అదే మాట మా కాలనీ వాసులకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ తెలియజేసిన. కలెక్టర్ గారు ఏం చెప్పారు? ఎప్పటిలోగా ఈ సమస్య పరిష్కారం చూపెడతామని అన్నారు. అసలు ఏం చేస్తా ఉన్నారు? ఇక అందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పారా? ఖచ్చితంగా ఈ నష్టం జరుగుతున్న ఏవైతే 20-25 ఇండ్లు ఉన్నాయో వారికి పూర్తి స్థాయిలో వారిని ఒకసారి మరి అంటే మండల ఆఫీసర్లతో చెక్ చేపి అంటే ఎంక్వైరీ చేయించి ఎవరికి అన్యాయం జరుగుతుంది, బాగా అన్యాయం జరుగుతుంది వాళ్ళని ఫస్ట్ ఫేజ్లో మాకు ఏమంటారు మన నచ్చిన విధంగా పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా. మొన్ననే రీసెంట్గా అంటే దాదాపు 15-16 రోజుల క్రితము మండలం నుండి సర్వేయర్ గారు కావచ్చు, అదేంటి మన మిగతా ఆఫీసర్లు వచ్చి ఏమంటారు సర్వే చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి రాసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మరి ఏమన్నా మన రైతులకు కావచ్చు, కాలనీ వాసులకు కావచ్చు ఏమన్నా ఇబ్బంది జరిగిందని ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, గ్రామ సెక్రటరీ గారు విజిట్ చేసి వాళ్ళని పునరావాసం కింద మా గ్రామంలోని ఏమంటారు మహిళా భవనం కావచ్చు, ముదిరాజ్ భవనం కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు 3 భవనాలలో ఉండమని కోరడం జరిగింది. వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలనే ఆలోచనతో కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకి పరిష్కారం చూపెడితే బాగుంటుంది. మీరు అన్నట్టుగా ఎంక్వైరీ చేసే లోపలనే వర్షాకాలం వచ్చింది. ఆల్మోస్ట్ ఈ వర్షాకాలం కూడా పూర్తిగా వస్తుంది. మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. 100% నేను ప్రత్యేకంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా మా కాలనీ వాసులకు కావచ్చు, మా రైతులకు కావచ్చు, రైతులకైతే నష్టపరిహారం అందే విధంగా మా కాలనీ వాసులకు పట్టాలు అందజేసి ఎట్టి పరిస్థితుల ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం నా శాయశక్తుల కృషి చేస్తూ నేను హామీ ఇస్తున్నాను. ఈ భూమి కూడా నీదేనా? పెద్ద తమ్ముడు ఇప్పుడు మొత్తం మునిగిపోయిందా?
అవతల అటు కూడా ఉందా? ఇప్పుడు ఏంది మరి ఈసారి పంట మొత్తం మునిగిపోయింది, లాభం ఏం లేదు, పెట్టుబడి కిరాయి కూడా ఇవ్వలే ఇంకా. అంతేనా? ఇక ఏం రావు దీనికి ఇక రాకపోతే ఇది పట్టనే ఇక నేను పైసలు ఇక నువ్వు మీదికి దున్నే కిరాయిలు కట్టుకోవాలి. అంతేనా? ఈసారి తిండి లేదు, తికాలి లేదు. ఇది మరి ఎట్లా బతకాలి? నాకు తెలుస్తుంది కుటుంబం, పెద్ద కుటుంబం ఎట్లా బతకాలి మరి? ఎట్లా మీ ఎత్తే గట్ట బతుకం మరి. అంతేనా? అయ్యా అటు ఇల్లు మునిగిపోవట్టే, ఇటు జాగలు మునిగిపోవట్టే, ఏంది ఆడ బాయ్ కరెంట్ బాయ్ మునిగింది, చాటర్ మునిగింది, అన్ని మునిగింది కదా. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి చాలా అంటుండు. మరి ఒక్కొక్కరు ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్లనే అయిపోయినాయి అంటుండు. 22-25 సాక్షన్ అయినా అంటుండు కదా. సాక్షన్ కాదు, అదే ఓకే అలా వచ్చినాయి. ఆ 22-25 సరిపో. ఇప్పుడు ఏంటంటే ఒకరికి ఇచ్చే ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళు కూడా లొల్లికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈయనకి వచ్చింది అనుకో, ఆయన రాని వాళ్ళంతా కలిసి ఎంఆర్ ఆఫీస్కో, స్థానికంగా కలెక్టరేట్కో, ఆర్డీ ఆఫీస్కో ఎక్కడికో పోగలుగుతారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ ముందట పెడుతున్నా దీనికి సంబంధించి. అంటే ఫస్ట్ ఒక నోటీస్ వచ్చింది, మీకు నోటీసులు ఉండొచ్చు అది. అంటే దాంట్లో ఇంకా అర్హులు రావాల్సి ఉన్నారా? లబ్ధిదారులు అనర్హులు ఎవరైనా ఉన్నారు. ఆ గడ్డకైతే ఏవైతున్నాయో ఆ ఇండ్లు మొత్తం కంప్లీట్ గా రోడ్ కాడికి షిఫ్ట్ చేయాలి. వాటిని ఈ సైడ్లు ఉన్నాయి చూడండి, ఇక్కడికి స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఇండ్లు, ఇవి కూడా అక్కడ షిఫ్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 22-23 ఇండ్లు గతో పరిష్కారం కాదు. ఇది 50 ఇండ్ల 60 ఇండ్ల ప్రస్తుతానికి అవి అయితేనే పరిష్కారం అవుతుంది. 22 ఇండ్లతోనైతే కాదు, ఎట్టి పరిస్థితులకు కూడా కాదు. ఎందుకంటే బాత్రూమ్ పోవాలన్నా బాత్రూమ్ అంతా టాయిలెట్ రెండు ఉన్నాయి, వీళ్ళకి కూడా బాత్రూమ్ పోవాలన్నా వీళ్ళకి రెండు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడికి పోవాలని పరిస్థితి? అటు చూస్తే నీళ్లు, ఇటు చూస్తే ముందట వాటర్, ఎటు పోతారు? ఎటు పోలేని పరిస్థితి. ఇది గతంలో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అయింది. వచ్చిర్రు చూసిర్రు పేరు. ఇప్పటికి స్థానికంగా అప్పుడు ఇస్తే, ఇప్పుడు ఇల్లు కట్టుకుని వీళ్ళందరూ పట్టాలు ఇస్తే అది ఇయ్యలేదు, కాలేదు. ఇప్పటి కూడా జరుగుతూనే ఉన్నది, రేపు మాపు అనుకుంటా 3-4 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిని అడుగు, ఎవరినని అడుగు ఇక్కడ వ్యక్తిని, ఇట్లా వచ్చుడు చూసుడు, లీడర్లు వచ్చుడు చూసుడు పోవుడు, స్థానికంగా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చిరు చూసిరు పేరు. కానీ ఎవ్వరు కూడా నీకు ఇస్తున్న సర్టిఫికెట్ 3 ఏళ్ల నుంచి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, వీళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అధికారికంగా అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు కానీ దీన్ని ఏదైనా సమస్య పరిష్కరించలేదు. అప్పుడే సమస్య పరిష్కరిస్తే నేను ఇక్కడ సూటి ఒక ప్రశ్న అడుగుతా. స్థానిక మంత్రి హరీష్ రావు కదా, దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇప్పుడే కాదు అధికారికంగా కూడా ఆయన ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. మరి ఇన్నేళ్ళ నుంచి సమస్య పరిష్కారం చేస్తలేడు, అయినా మీరు ఆయన పట్టం కడుతూనే ఉన్నారు. ఏం పట్టం కడుతున్నట్టే ఎలక్షన్ల ముందట వీళ్ళందరికీ ఓటు చెప్పి మా పెట్టి ఓట్లు వేయించుకుంటాడు. వీడికి వచ్చిన దిక్కులేడు. వీడికి ఇప్పుడు మీరు వచ్చిర్రు, అధికారికంగా ఎంఆర్ఓ గారు వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళందరూ వచ్చారు. వచ్చినాడే కనబడతారు ఎవడు కానీ. ఆడికి పోతే పట్టించుకునే నాదు. ఇప్పుడు ఈమె పోయింది అనుకో, నా ఇంట్లో ఇట్లా నష్టమైందంటే ఆమెను ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఇది పోయిన సంవత్సరం 2 ఏళ్ల కింద కూడా ఇదే జరిగింది, ఇదే పరిస్థితి. అప్పుడు కూడా వచ్చిర్రు చూసిరు పోయారు. ఇక వాళ్ళకి ఏం నష్టం ఇచ్చారో కలెక్టర్ గారు వచ్చారు, అందరూ చేస్తే అందరూ న్యాయం చేయాలని నేను ఒకటే చెప్తున్నా అండి. ఇస్తే అందరికి ఎస్సీలు అందరికి ఇవ్వాలి, 22-23 మందికి కాదు. నేనైతే నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వలేదు అనుకో, వీళ్ళు ఎక్కడ పోవాలి, వీళ్ళంతా ఎక్కడ పోవాలి, వీళ్ళు కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నా, ఇంకా 4 రోజులైనా లేట్ అయినా పర్లేదు, అది ఇంకా పెంచాలి, ఇంట్లో పట్టాలు పెంచాలి, వీళ్ళందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంత పెద్ద సముద్రం లెక్క ముందర నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నువ్వు ఉంటావా? ఇది ఎప్పుడు మునిపోయి తెలుస్తలేదు కదా. మరి ఇంత ఉన్నది, మరి ఇది మునుగుతుంది, మమ్మల్ని ముంచుతారా? మరి యాదం చేస్తారా? చేయరా? మాకు ఇంత జీవి చేయరు మాకు. పిల్లల జలను చెరువున్నావు, రాత్రి కూలుతూ ఇల్లు కూలితే ఇతరులకు వచ్చినావు, మళ్ళీ పోదామంటే కరెంటు లేదు, ఏది లేదు. ఇల్లులో కూర్చున్నాం అందరం, ఇల్లు కుటుంబం ఇల్లు కూర్చున్నాం, అట్టుగానే తెల్లరా కూర్చున్నాం. ఇప్పుడు నీ 2 కొడుకులు వాళ్ళ పిల్లలు మీరు అంతా ఇళ్ళనే మెసలు ఇళ్ళనే కూర్చున్నాం అందరం. సరే సరే. నా పేరు సింగరాల రాజు. నేను సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ వికలాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ని. గత ఏళ్ళ సంది చూస్తున్నాను, మా ఎస్సీ కాలనీలో పట్ల జరుగుతున్న గత ప్రభుత్వం చేసిన నిర్వహణ చూడండి. మొత్తం ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, అన్ని ఇళ్ళు మునిగిపోతున్నాయి. అయినా కూడా గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం పట్టించుకొని ఇది మేము మంత్రుల దృష్టికి తీసుకెళ్తాము, మరియు వీళ్ళకి ఇండ్లు వచ్చే విధంగా మేము ప్రయత్నించడు కాదు, వీళ్ళకి ఇండ్లు వచ్చేటట్టు చేస్తాం, పక్కా చేస్తాము. అంటే దాదాపు ఇది 40-50 ఏళ్ళ నుంచి ఇదే సమస్య ఇట్లే ఉందన్నారు. అంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయని వీళ్ళ పరిస్థితులు మారతలేవు.
ఇప్పుడైనా మరి అంటే గత 10 ఏళ్ల నుంచి అయితే వీళ్ళ సమస్య కనీసం తెలంగాణ వచ్చినాకన్నా నిధులు ఇటే వస్తాయి కదా సాపేద్దామని కూడా అది కూడా సమస్య సాల్వ్ కాలే మరి ఇప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అంటావు పని ప్రజాపాలన మరి పక్కా ప్రజాపాలన అంటే ప్రజల కోసం ఇది పాలన తప్ప నేను ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే పోయిన ఏడాది సేమ్ ఇదే టైం ఇక్కడికే వచ్చి ఇదే మైక్ పట్టుకొని మాట్లాడిపోయినా ఈ సంవత్సరం వచ్చిన మళ్ళా సంవత్సరం వీళ్ళందరికీ పునరావాసం కల్పించి చూపెడతావు నాకు చూపెడతాను పక్కా చూపెడతాను గత ప్రభుత్వం చేసినట్టు మేము హామీలు ఇయ్యాము అదొక సామెత ఉంది తీయింగే దిలాంగే బాబు మరితో లెక్కడలాంగే అది గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఎట్లా ప్రజాపాలన ఇప్పుడు అనుకునేది ఇప్పుడు చేసి తీరుతాం కూడా ఈ రాబోయే ఒక వారం 10 రోజుల లోపల వీళ్ళకి న్యాయం జరగాలని చూస్తాం 20 ఇండ్లు కాదు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇండ్లు రావాలి నా వర్షాలు నేను చెప్తున్నా ఎస్సీలు ఇటు కాకుండా గుట్ట అటు ఉండాలి రోడ్ పై ఎస్సీలు ఉండాలి ఈడెందుకు ఉండాలి ఎస్సీలు వాళ్ళు ఎన్ని రోజులు ఈ బాధలు భరించాలి ఎన్ని రోజులు వాళ్ళు ఇట్లా ఈ చస్తూ బతకడమేనా బడుగు బలగైన వర్గాలకి తప్ప వేరే కులపలకి ఉందా ఈ బాధ ఓన్లీ మా బడుగు బలైన వర్గాలకే ఉంది ఊరవతల చెరువు కట్టకే ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నా ఎప్పుడైనా మనం పక్క గుంజుడు తప్ప ఏం లేదు ఇక్కడ అని నేను ఏమంటున్నానంటే ఎస్సీ కాలనీ వాసులు వాళ్ళు కూడా మా వాళ్ళే వాళ్ళు ఒక మనుషులే వాళ్ళతో పాటు మేము బతుకున్నాం వాళ్ళ బతులు బట్ ఏదైతే స్థలాలు ఉన్నాయో ముంగట ఆడ వీళ్ళందరికీ రోడ్కు ఇల్లు ఇవ్వాలని అధికారులకు మేము కోరుకుంటున్నాం అంతే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ వర్షకాలం లోపల వీళ్ళకి పునరావాసం కల్పిస్తామని హామీస్తున్నాం పక్క హామీస్తున్నాం అవి మేము నిర్వహిస్తాం తెలంగాణ జాతిపిత అంటారు తెలంగాణ ప్రజలందరికీ కన్నతండ్రి అంటారు కేసీఆర్ మరి ఆ బాబు కష్టాలలో ఉన్నప్పుడు ఎందుకు వస్తలేడు ఈడ పంట నష్టపోయినప్పుడు రాడాయ బాబు ఆడ ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే రాడాయ బాబు కొండగట్ల బస్సు కింద పడి అందరూ చచ్చిపోతే రాడాయ బాబు మల్లన్న సాగర్లో ప్రజలందరూ నష్టపోయి లబోదిబం అని మొత్తుకుంటుంటే రాడాయ బాపు ఎప్పుడు వస్తాడు ఈ బాపు ఇవాళ ఖమ్మంలో ప్రజలందరూ కొట్టుకపోతుంటే రాడాయ బాపు ఎప్పుడు నోరు తెరుస్తాడు ఈ తెలంగాణ బాపు ఈ కేసీఆర్ బాపు అందరు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తలేడు వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరండి మరి కేసీఆర్ ఎక్కడా నేను ప్రశ్నిస్తున్నా ఇక వీటితో పాటు ఇక్కడ పోయిన ఏడు ఇదే పోయిన వర్షాకాలంలో పంట నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు ఇవాళ పెద్ద వాళ్ళ అల్లుడు హరీష్ రావు మాట్లాడుతుండు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు కూర్చుండే అని చెప్పేసి పంట నష్ట పరిహారాలు మొత్తం సిద్దిపేట జిల్లాలో అందినాయా పోయిన ఏడు పోయిన వర్షాకాలంలో పంట నష్టపోయిన వాళ్ళకి ఇంతవరకు పంట నష్ట పరిహారం అందలే రాలవానవాడి నంగునూరు మండలు చిన్న కోడూరు మండలంలో 100 ఎకరాల్లో పంట నష్టపోయారు ఇంతవరకు కూడా ఆ నష్టపరిహారాలు దిక్కులేవు ఎవరంటే ఆదర్శం దేశానికే అంటారు మరి ఇప్పుడు ఈ చెలరాంకిరెడ్డిపల్లి పరిస్థితి దుస్థితి మీకు చూపిస్తూ ఉంటే ఎంతనన్నా కనికారం కలిగితే సిగ్గు శరాలు ఏమన్నా ఉంటే మీకేమన్నా మానవత్వం ఉంటే మీకేమన్నా సిగ్గు అనిపిస్తే వీళ్ళ ప్రజల రక్తాలు వాళ్ళ యొక్క ధనం డబ్బుతోటి ఇంత ఎత్తు ఎదిగినామని మీకేమన్నా చీము నెత్తురేమని ఉంటే వాళ్ళ కన్నీటి రక్తం వాళ్ళ రక్తం కూడి తింటామని మీకేమన్నా అనిపిస్తే ఒక్కసారి రండి చెలరాంకిరెడ్డిపల్లికి వచ్చి వీళ్ళ పరిస్థితులు ఎంతో చూడరు ఇప్పుడైనా వాళ్ళ పరిస్థితులు మార్పు చేయాలి మళ్ళీ 4 ఏళ్ళ ఎలక్షన్ల చలోపు చెలరాంకిరెడ్డిపల్లి ప్రజల సమస్యలు తీరకపోతే ఏళ్ళుగా ఉన్న సమస్య ఏళ్ళుగా ఇక్కడనే ఉంటే కనుక మిమ్మల్ని ఊర్లో కూడా అడుగుపెట్టనియరు కనీసం అటు హుస్నాబాద్ స్థానిక మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారైనా దీని మీద చొరవ తీసుకోవాలి ఏళ్ళుగా ముడిపడింది ఈ సమస్య ఈ చెరువు అంతా అక్కడ భాగం అంతనేమో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది ఇక్కడ భాగం అంతనేమో సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది 2 నియోజకవర్గాల అధికారులకు సమన్వయం ఉండదు 2 ఎమ్మెల్యేలకు సమన్వయం ఉండదు 2 మస్కూరులకు సమన్వయం ఉండదు ఎవరికి సమన్వయం ఉండదు మరి ఎవరికి కూసబెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలి ఎన్నేళ్లకు వీళ్ళకు ఈ సమస్య అనేది తేలాలి ఎన్నేళ్ళకు వీళ్ళకి పరిష్కారం దొరకాలి ఇప్పుడు ఒకటే జిల్లా కదా జిల్లా కేంద్రం అయితే ఒకటే అధికార యంత్రాంగం అంతా ఒకటే కామంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు ఆడో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు మీ పార్టీల ఈగోల వల్ల మీ పార్టీల నాయకుల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడాలా ఓట్లు అడిగేటప్పుడు ఏమన్నా అనిపిస్తలేదా మనుషులకి ఎట్లా గోసలు ఇస్తారు తెలంగాణ చిన్నపిల్లలు సంటి పిల్లల్ని పట్టుకొని ముసలిళ్ళని పట్టుకొని ఏడ ఇల్లు ఊలిపోతుందో ఏడ ముందడికెళ్ళి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి తెలంగాణలో సిద్దిపేటలో అది కూడా ప్రశ్నిద్దాం అడుగుదాం ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం